ఆమెది తెలుగుదేశం పార్టీ నేపథ్యమే. ఆమె 2009లో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరపున తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. జగన్ కేబినెట్లో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వంలో డమ్మీగా ఉండిపోయేవారు అనేది అపవాదు ఆమెను వెంటాడుతోంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 మంత్రి పదవులు చేసిన మాజీ హోంమంత్రి తానేటి వనితకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తనది రాజకీయ కుటుంబ నేపథ్యమే. వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. అనంతరం తానేటి వనిత కూడా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అనంతరం వైసీపీలోకి జంప్ అయ్యారు. వైసీపీ కేబినెట్లో ఎంతో మంది సీనియర్లు ఉన్నా జగన్ తానేటి వనితకు ప్రత్యేక స్థానం కల్పించారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుండి వైసీపీ తరపున బరిలో నిలబడిన ఆమె విజయం సాధించారు. ఆ తర్వాత 2.5 ఏళ్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, మరో 2.5 ఏళ్లు రాష్ట్రంలో 2వ అతిపెద్ద పోర్ట్ఫోలియో అయిన హోంమంత్రిగా పనిచేశారు. 2024లో కొవ్వూరు నుండి గోపాలపురానికి జంప్ అయి చిత్తుగా ఓడిపోయారు. గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాల వల్ల ఈ పార్టీ ఈ గోపాలపురం నియోజకవర్గంలో తానేటి వనిత గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. అలాగని తెలుగుదేశం పార్టీ మద్దిపాటి వెంకటరాజు గారు గొప్పవారు కాదు, అలాగని తెలుగుదేశం పార్టీ గొప్పది కాదు. వారు మొత్తం మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాల్లో వచ్చిన అతి స్వల్ప మెజారిటీ గోపాలపురం నియోజకవర్గం 27,000 పైచిల్క. అయినప్పటికీ పక్కనున్న నియోజకవర్గాలైన నిడదవోలు కానీ, అలాగే కొవ్వూరు కానీ, అనపర్తి కానీ, రాజానగరం కానీ, రాజమండ్రి కానీ, రాజమండ్రి రూరల్ కానీ అన్నీ కూడా 35,000 పైన మెజార్టీ వచ్చింది. ఇక్కడ 27,000 మెజార్టీ వచ్చిందంటే వీరు కూడా అంత గొప్ప వ్యక్తులేమీ కాదని ఈ గాలివాటం. 2 సార్లు మంత్రిగా పనిచేసిన ఆమె సొంత నియోజకవర్గమైన గోపాలపురానికి చేసిందేమీ లేదని వనిత ప్రెషర్ చేయడం వల్లే తలారి వెంకట్రావును కొవ్వూరికి పంపించాల్సిన అవసరం వచ్చిందని, దీంతో తలారి వెంకట్రావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని, ఇన్ఛార్జ్లను అటూ ఇటూ మార్చడం వల్ల 2 నియోజకవర్గాల్లో వైసీపీకి పెద్ద దెబ్బే పడిందని నియోజకవర్గ ప్రజలు చెవులు కొరుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయింది. గోపాలపురం నియోజకవర్గానికి వస్తే గోపాలపురం నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం మద్యం మాత్రమే దొరుకుతుంది. అది కాకుండా గోపాలపురంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా దోపిడీ జరుగుతుంది. ఇక్కడ గోపాలపురంలో గతంలో గోదావరి ఇసుక 10,000 నుంచి 12,000 రూపాయలకి 5 యూనిట్ల లారీ దొరికేది. ఇవాళ అదే లారీ సామాన్యుడు కొనుక్కోవాలంటే 18,000 రూపాయలు పెట్టి 5 యూనిట్ల లారీ కొనే పరిస్థితి ఉంది స్థానికంగా. అలాగే గోపాలపురం నియోజకవర్గంలో 3-4 చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఆ ఇసుక ర్యాంపుల్లో ఫ్రీ ఇసుక అని చెప్పి. అయితే తానేటి వనిత ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా పనిచేసినా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదని, ఆమె వ్యవహార శైలి మరోలా ఉండేదని సొంత పార్టీ నాయకులు బాహాటంగా చెబుతున్నారు. దళిత యువకుడు బొంతా మహేంద్ర ఆత్మహత్య ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరును కుదిపేసింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పరిహారం ఇవ్వడానికి వెళ్లిన హోంమంత్రి తానేటి వనితను దొమ్మేరు ఎస్సీపేట ప్రజలు అడ్డుకుని గంటన్నర పాటు రోడ్డుపైనే కదలనీయకుండా చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిలదీశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో మీ విజయానికి కృషి చేస్తే మాకు చావును బహుమతిగా ఇస్తారా అంటూ స్థానిక ప్రజలు నిలదీశారు. మేం చెప్పగానే పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా?
ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు అంటూ ప్రశ్నించడమే కాకుండా ఆగ్రహావేశాలతో వనితపై దాడికి సైతం పాల్పడినట్లు వార్తలు షికార్లు చేశాయి. దళిత యువకుడి ఆత్మహత్యతో పూర్తిగా ఆమెపై దళితుల్లో వ్యతిరేకత వచ్చింది. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రధాన ఆదాయ వనరు అయిన గోదావరి ఇసుకతో ఆమె కోట్లకు పడగలెత్తింది. హోంమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీవోలకు భారీగా ముడుపులు తీసుకుందనే వార్తలు కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో గోపాలపురం నియోజకవర్గం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. కానీ మన ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గోపాలపురం నియోజకవర్గం అంటే ఇది ఒక అప్లాండ్ ఏరియా. మునిపిటి కంటే ఇప్పుడు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి నాయకుల పిలుపు మేరకు ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో పెనుమార్పులు తీసుకురావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు గోపాలపురం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకుంటారు. ఇదొక మోడల్ నియోజకవర్గంగా మన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు తీర్చిదిద్దబోతున్నారు. ఆయన మీద అంత నమ్మకం ఉంది ఇక్కడ ప్రజలకి. ఎవరెళ్ళి ఏ సమస్య చెప్పినా వెంటనే వాటికి పరిష్కారం చూపించడం, ఆ సమస్యని ఆయన సమస్యగా భావించి ప్రజలకి అందుబాటు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తానేటి వనిత మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మద్దిపాటి వెంకట్రాజు చేతిలో భారీగా ఓటమికి కారణం నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపడం ఒకటైతే, మరొకటి నాయకుల మధ్య సయోధ్య చేయలేకపోవడం, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం అని స్పష్టంగా కనబడుతుంది. అయితే ఎమ్మెల్యే మద్దిపాటి ప్రజలకు చేరువలో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తారా, లేకపోతే వనిత దారిలోనే ప్రయాణం చేస్తారా అనేది వేచి చూడాలి.